పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అమరవీరుల వారోత్సవంలో భాగంగా శుక్రవారం రావులపాలెం ఎంకేఆర్ కళ్యాణ మండపంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో కొత్తపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులు మెగా రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ తో పాటుగా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఈ రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని, మీరిచ్చే రక్తదానం మరెందరో ప్రాణాలు కాపాడుతుందని అన్నారు. రక్తదానం చేయడానికి యువకులు, కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ రక్తదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఈవీఆర్బీ ప్రసాద్, రావులపాలెం టౌన్ సీఐ కిషోర్ బాబు, రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్, ఎన్డీఏ నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆఖరు రోజు వారోత్సవాల చివరి రోజు మన కొత్తపేట సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారు, ఇప్పుడున్న వారి పోలీస్ సిబ్బంది, గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా గారిని ఆహ్వానించి నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించి విధి నిర్వహణలో ఈ దేశ సమగ్రత కోసం, రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, ప్రజల ప్రాణ ధన ఆస్తిలకు రక్షణగా, ఈ సమాజం కోసం విధులను నిర్వహిస్తూ అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులకు త్యాగానికి ఈ రోజున సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం, ప్రాణాలు అర్పించిన అమరవీరులు, పోలీస్ అమరవీరుల త్యాగానికి ఏమిచ్చినా కూడా వెలకట్టలేం. ఈ సమాజం ఈ విధంగా ఉంది, శాంతి భద్రతలో పరిడివిలతో ఉంది. అందరి రక్షణ కోసం వారి కుటుంబాలు సైతం లెక్క చేయకుండా, శాంతి భద్రతల సమస్య ఏర్పడిన, ప్రమాదాలు జరిగిన, దాడులు జరిగిన, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏ విధమైన ప్రజలకు ఇబ్బందులు కలిగించే సంఘటనలు జరిగినా మేమున్నాం ప్రజల రక్షణ కోసం, ప్రజలని కాపాడటం కోసం, ఈ సమాజ శ్రేయస్సు కోసమని కుటుంబాలను కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులకు ఈ రోజున ఘనమైన నివాళులు అర్పించుకుంటాం అందరూ కూడా గర్వించదగ్గ విషయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాతి సమైక్యతకు పాటుపడినటువంటి తొలి ఆంతరిక దేశ మంత్రి పటేల్ గారి యొక్క జన్మదినం. ఈ సందర్భంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం, వారోత్సవాల సందర్భంలో ఒక రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి ఈ రోజున సాక్షాత్తు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా గారు రక్తదానం చేయడం, వారితో పాటు పోలీస్ అధికారులు కూడా రక్తదానం చేయడం, వారితో చాలా మంది యువకులు రక్తదానం చేయడం, జూనియర్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా వచ్చి రావులపాలెం సంబంధించిన కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానం చేయడం, ఇంత పెద్ద ఎత్తున ఈనాడు ఇక్కడ ఈ రక్తదాన శిబిరం జరగడం, రక్తాన్ని దానం చేయడం అంటే పోలీసు వారికి వారు త్యాగాలకు మనం వారి రుణం తీర్చుకోవాల్సి పోను, వారే మరల ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి మేము ప్రాణాలే కాదు రక్తాన్ని కూడా అందిస్తామని రక్తదానం చేయడం అనేది చాలా 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 గర్వంగా ఉంది. మరి ఈనాడు మోందా తుఫాన్లు గత 2 రోజుల క్రితమే తుఫాను ప్రభావం నుంచి బయటకు వచ్చాం. ఆ తుఫాన్లో పోలీసులు చూపించినటువంటి చొరవ, వారు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం చేసినటువంటి కృషి మరువలేనటువంటిది. రేయింబవుల్లో కుటుంబాలు వదిలిపెట్టి ప్రాణాలు ఏమవుతాయనేది లెక్క చేయకుండా తుఫాన్ ఎదుర్కోవడంలో చూపిన చొరవ ఈనాడు ప్రాణ నష్టాలు జరగకుండా ఈ జిల్లాలో కాపాడుకోగలిగా ఉంటే పోలీసు వారి యొక్క పాత్ర ఎంతైనా గణనీయందని తెలియజేసుకుంటూ ఈ విధి నిర్వహణలో ఈ సంవత్సర కాల వసూలు బాసిన మన ఆలమూరుకు చెందినటువంటి ఎస్ఐ అశోక్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్ బ్లెస్సీ గారు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? అటువంటి గొప్ప
ప్రజల కోసం ప్రాణాలు కోల్పోతున్న వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పోలీసు వారికి నా హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ పోలీస్ కమెమరేషన్ వీక్ మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్వరాజ్య ఆర్గనైజేషన్ నుంచి ఇంతవరకు 200 బ్లడ్ కలెక్ట్ చేశాము. ఎందుకంటే మా పోలీస్ జనరల్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ అవర్ పోలీస్ ఇస్ పబ్లిక్ సర్వీస్. And this blood donation is also a very important public service which has to be done. And కూడా చెప్పాను మా కంట్రీలో గివింగ్ బ్లడ్ అండ్ ఎవరీ లైక్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ద నీడ్ ఆఫ్ బ్లడ్ ఇస్ వెరీ హై. సో అలాంటి ప్రోగ్రామ్ చేస్తే దట్ రిక్వైర్మెంట్ కెన్ బి ఫుల్ఫిల్డ్. సో ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ అండ్ హార్డ్ వర్క్ అండ్ done by our police officers, we are conducting such programs so that the public is కూడా రీసెంట్లీ ఇంకా పనిచేస్తాను హార్డ్ వర్క్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ పబ్లిక్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఫంక్షనింగ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అంటే కమ్యూనిటీతో కనెక్ట్ ఉండాలి పోలీస్కి. అండ్ దిస్ ఈస్ ఆల్సో అ వే టు దట్. సో DSP గారికి was part of organizing this important event. I would like to thank all of them. చాలా short this program ఏర్పాటు చేశారు, చాలా ఆర్డర్ చేశారు. I would like to thank all my police members also. So I hope this sets a trend also. అలాంటి ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. And try to increase our connect with the public so that service